హాయ్ లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు చిన్నారుల వెయిట్ గెయిన్ సిరీస్ డే 16కి సాదర స్వాగతం అండి. ఇప్పుడు వరకు ఈ డే 15 వరకు చూశారు కదా. ఈ డే 15 ఒక ఎత్తు అయితే ఈ డే 16 ఒకటే ఒక ఎత్తు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మాత్రం అసలు మీరు వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. ఎందుకంటే నేను ఉపయోగించిన ఐటెం డ్రై ఫ్రూట్స్ని ఉపయోగించుకున్నాను. బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్లో కూడా నేను డ్రై ఫ్రూట్స్ని ఉపయోగించుకునే రెసిపీస్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. డ్రై ఫ్రూట్స్ వల్ల మన చిన్నారులు న్యాచురల్ వేగా వెయిట్ గెయిన్ అవుతారు. వాళ్ళ బోన్ వెయిట్ని పెంచుకుంటారు. అలాగే వాళ్ళ మేధాశక్తిని కూడా మనం పెంచిన వాళ్ళం అవుతాం డ్రై ఫ్రూట్స్ ఉపయోగించడం వల్ల. ఈ డ్రై ఫ్రూట్స్ మన చిన్నారులకి 9th మంత్ బేబీ దగ్గర నుండి పెట్టుకోవచ్చు అనమాట. మన చిన్నారులకి 6th మంత్ దగ్గర నుండి మనం సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం కదా. సాలిడ్ ఫుడ్స్ పడి ఓకే కొద్దిగా వాళ్ళు సెరిలాక్ లాగా హోమ్ మేడ్ మన ఇంటి దగ్గర మనం హోమ్ మేడ్ సెరిలాక్ ప్రిపేర్ చేస్తాం చూసారా, ఉగ్గు అంటాం, అవి ప్రిపేర్ చేసుకుంటూ అలాగే వాళ్ళకు వాళ్ళే మనం క్యారెట్ని ఉడకబెట్టుకుని చేతికి ఇస్తే కనుక వాళ్ళు చూయింగ్ చేసుకుంటూ మింగకుండా చూయింగ్ చేసుకుంటూ ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ని అయితే 9th మంత్ బేబీ దగ్గర నుండి మనం పెట్టుకోవచ్చు అనమాట. మీ చిన్నారులు కనుక చూయింగ్ చేస్తూ తిన్నారనుకోండి, వాళ్ళకి రైజన్స్ ఉంటాయి చూసారా, ఆ రైజన్స్ డైరెక్ట్గా ఇచ్చేసుకుంటే వాళ్ళే చూయింగ్ చేసుకుంటూ ఉంటారు. మింగేస్తారు అని డౌట్ ఉంటే మాత్రం చేతికైతే ఇవ్వద్దు. చూయింగ్ చేస్తారు అనుకుంటే వాళ్ళకైతే ఇచ్చుకోవచ్చు అనమాట. చిన్నారులకి నాకు తెలిసినందుకు మ్యాక్సిమం ఇప్పుడు నేను ఈ కామెంట్స్ అన్ని చదువుతూ ఉంటాం కదా, కామెంట్స్లో నేను చూసింది ఏంటి అంటే 9th మంత్ దగ్గర నుండి 24 months ఈ మీన్ వైల్లో చిన్నారులకి ఎక్కువగా బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుంది. అలాంటి చిన్నారులు ఒకవేళ మీ చిన్నారులకి బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉంటే కనుక రైజన్స్ అయితే ఇవ్వండి. మీ చిన్నారులు అలా చూయింగ్ చేయరు అనుకుంటే కనుక మీరు ఎలాగో ప్యూరీస్ పెడుతూ ఉంటారు కదా, ఆ ప్యూరీస్ కొద్దిగా తీగా ఉండడానికి బనానా యాడ్ చేస్తాం, లేదా డేట్స్ సిరప్ యాడ్ చేస్తాం, లేదంటే కనుక జాగరీ యాడ్ చేస్తూ ఉంటాం కదా, వాటి బదులు మీరు ఈ రైజన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. చిన్నారులకి బ్లడ్ పర్సంటేజ్ పెరుగుతుంది, వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది, అలాగే స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి న్యాచురల్ స్వీట్నెస్సే కాబట్టి చిన్నారులు కూడా బాగా పడుతుంది, నచ్చుతుంది కూడా. దాంతోపాటు మీరు ఆప్రికాట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఆల్మండ్స్, వాల్నట్స్, క్యాషు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ అయితే ఉంది. సో ఓవరాల్గా మీ చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అంటే ఫస్ట్ ఇండివిజువల్గా ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే అన్నీ పడ్డాయి అనుకున్నప్పుడు మొత్తం చక్కగా మీరు ఆల్రెడీ అయితే వీడియోని అయితే పెట్టాను. ఈరోజు వీడియోలో ఆ రెసిపీ కూడా వస్తుంది. ప్యూరీ ఫార్మాట్లో మన డ్రై ఫ్రూట్స్ అన్ని ప్యూరీ లాగా చేసుకోవాలి. ప్యూరీ లాగా చేసుకుని మన చిన్నారులు పెట్టుకోవచ్చు. లేదంటే కనుక బార్స్ లాగా మనం ఏంటంటే డ్రై ఫ్రూట్స్ని మనం బయట స్వీట్ షాప్లో కూడా ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ బార్స్ అని చెప్పేసి, లడ్డూలు అని చెప్పేసి, నా ఛానల్లోనే నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్కి సంబంధించి. లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ లడ్డూ బదులు బార్లు లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ప్యూరీ లాగా చేసుకోవచ్చు, లేదంటే కనుక క్యాష్యూతో మనం పలావ్ అని, బిర్యానీ అని నెంబర్ ఆఫ్ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ఈరోజు నేను మీకు చేసేది కూడా అదే చేయడానికి ట్రై చేశాను. మ్యాక్సిమం ఏంటంటే నేను డ్రై ఫ్రూట్స్ మీద చాలా వీడియోస్ అయితే పెట్టాను. కానీ ఈరోజు ఏంటి అంటే ఓకే నేను ఇప్పుడు ఒక రెసిపీని చేశాను అనుకోండి, ఆ రెసిపీ అలాగే చేయాలని లేదు కదా. ఇప్పుడు నేను పంకిన్ ఉపయోగించుకున్నాను, కోరిన పంకిన్ ఉపయోగించుకున్నాను. మీరు కోరిన పంకిన్ దగ్గర క్యారెట్ ఉపయోగించుకోవచ్చు, పొటాటో ఉపయోగించుకోవచ్చు, స్వీట్ పొటాటో కూడా ఉపయోగించుకోవచ్చు. స్వీట్ పొటాటో, పంకిన్, దాంతోపాటు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి వీటితో ఏంటంటే చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్తో ఈ రెసిపీసే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ రెసిపీస్ మీరైతే ట్రై చేయండి. ఇలాగే చేయండి అని అయితే చెప్పను. ఎగ్జాంపుల్ కింద తీసుకోండి. ఓకే ఈవిడ ఇది చేసింది కదా, నేను చేయకూడదా, అలా మీరు ఇది పెట్టండి, బాగుంటాయి. వీటితో పాటు మీ బుర్రకు కూడా కాస్త సానపెట్టి డ్రై ఫ్రూట్స్ ఇంకే విధంగా మా బేబీస్కి పెట్టచ్చు. ఒక్కొక్క బేబీకి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది కదా. సో మీ బేబీకి ఇప్పుడు బనానా ఇష్టం అనుకోండి, సపోజ్ బనానా డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్తో మనం ఏం చేయొచ్చు, అలా డిఫరెంట్ మీరు మీకే థాట్స్ ఇచ్చుకుంటూ మీ చిన్నారుల టేస్ట్కి తగ్గట్టు దాంట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడానికి అయితే మీరైతే మ్యాక్సిమం అయితే ట్రై చేయండి. చిన్నారులకి సంబంధించి హోమ్ రెమెడీస్ కానీ, హెల్త్ టిప్స్ కానీ, న్యాచురల్ వేగా మన చిన్నారులు వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలి, అలాగే బ్రేక్ఫాస్ట్, స్నాక్స్ ఏదైనా కానివ్వండి, మన చిన్నారులకి సంబంధించిన డేటా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ అమ్మ చిట్కాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటని క్లిక్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో పెట్టినట్టుగా ట్రింగ్ అని నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. యూట్యూబ్ వాళ్ళు మీకు పంపించేస్తారు, చూడొచ్చు, అలాగే కామెంట్ కూడా చేసేయచ్చు అనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. చిన్నారులకి ఎప్పుడు పెట్టే బ్రేక్ఫాస్ట్ బదులు ఈ బ్రేక్ఫాస్ట్ ఒక్కసారి ట్రై చేయండి. చిన్నారులు వెయిట్ గెయిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది, అలాగే చిన్నారులకి బాగా నచ్చుతుంది, టేస్ట్ అదిరిపోతుంది అనమాట. దీనికోసం ముందుగా మనం 4 ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం, అలాగే 4 క్యాష్యూని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. దాంతోపాటు 1 బౌల్ ఓట్స్ను కూడా డ్రై రోస్ట్ చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక చిన్న బాండీలో 1/2 గ్లాసుడు నీళ్ళని పోసుకుని నీళ్లు కాక వచ్చినాక
మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో కాస్త నీళ్ళని కలిపి లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్నది పోసుకుందాం. ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకేముంది, మన చిన్నారుల కోసం యమ్మీగా ఉండే ఓట్స్ డ్రై ఫ్రూట్స్ ప్యూరీ రెడీ అయిపోయినట్లే. కాస్త నేతిని చిలకరించుకుని ఫైనల్గా ఇవ్వండి మీ చిన్నారులకి, అద్దరిపోతుంది అన్నమాట టేస్ట్. డ్రై ఫ్రూట్స్ క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. చిన్నారులకి ఇది 100% పెట్టడానికైతే ట్రై చేయండి. చిన్నారులు వెయిట్ గెయిన్ అవడానికి, అలాగే టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా తింటారు. దీనికోసం ముందుగా మనం ఒక బాండీలో 4 ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే 4 క్యాష్యూని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. ఒక చిన్న బౌల్ రైస్ని కూడా ద్వారగా వేపుకుని చల్లారిన తర్వాత ఫైన్గా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక క్యారెట్ తురుము ఒక చిన్న బౌల్ వేసుకుని వేపుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న రైస్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఈ విధంగా మనకి పొడిలాడుతూ ఉంటుంది. ఇది 1 బౌల్ యాడ్ చేసుకుని 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో మొత్తం కలుపుకుని ద్వారగా వేపుకున్నాక పావుసేరు గ్లాసు నీళ్ళని పోసుకుని కుక్ అవనిద్దాం. కుక్ అయ్యే తరుణంలో మీ చిన్నారులు కనుక 1 ఇయర్ ఎబో చిన్నారులు అయితే కనుక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1 ఇయర్ లోపు అయితే కనుక సాల్ట్ని అవాయిడ్ చేసేసి కుక్ చేసుకుంటే మనకి ఈ విధంగా తయారైపోతుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి, లేకపోతే ఉండల్లాగా కట్టేస్తుంది అనమాట. ఇంకేముంది, మన చిన్నారుల కోసం యమ్మీగా ఉండే క్యారెట్ డ్రై ఫ్రూట్స్ రైస్ తయారైపోయినట్లే. చిన్నారులకి డ్రై ఫ్రూట్స్ పౌడర్ అప్పటికప్పుడే తయారు చేసుకుని ఇన్స్టెంట్గా మన చిన్నారులకి మనం పెట్టుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ పౌడర్ని ఫర్దర్గా యూజ్ చేసుకోవటానికి కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనకల్లా మన ఇంట్లో ఉండాల్సింది డ్రై ఫ్రూట్స్ ఉంటే చాలు. దీనికోసం ఒక బాండీలో 4 ఆల్మండ్స్ డ్రై రోస్ట్ చేసుకుందాం. అలాగే 2 వాల్నట్స్, 4 క్యాషు, 1 టేబుల్ స్పూన్ వేరుశెనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 4 కిస్మిస్లు ద్వారగా వేపుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. మీరు గ్రైండ్ చేసేటప్పుడు కూడా వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసినట్లయితే ఆ పొడి నిలవైతే ఉండదు. నిలవ ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు నీళ్ళని యాడ్ చేయకుండా ఉండండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని వాటర్ మరగనిద్దాం. ఈ లోపల మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్లో కొద్దిగా వాటర్ పోసి లమ్స్ ఏమీ లేకుండా కలుపుకుందాం. ఈ నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని యాడ్ చేసేసుకుని మొత్తం ఒక్కసారి తిప్పుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే మన చిన్నారులు తినే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకుని నెయ్యి యాడ్ చేసుకుని మరొక్కసారి కలుపుకుని మన చిన్నారులకి పెట్టుకోవడం మాత్రమే తరువాయే. డ్రై ఫ్రూట్స్తో చాలా రకాలైన రెసిపీస్ చేసుకోవచ్చు. బట్ ఇదేంటి అంటే ఈజీగా ఉంటుంది, చిన్నారులకి ప్యూరీ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి బాగా నచ్చుతుంది. మీ చిన్నారులు గుమ్మడికాయని అస్సలు దగ్గరికి రానిరు అంటే ఈ రెసిపీ స్పెషల్గా వాళ్ళ కోసమే సేమ్ నేను చేసిన ఫార్మాట్లోనే మీరు తయారు చేసి పెట్టండి. చిన్నారులకి గుమ్మడికాయ తింటున్నారనే విషయమే తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది, ఎం అని లాగిచ్చేస్తూ ఉంటారు. సూపర్ అంటే సూపర్గా ఉంది రెసిపీ. దీనికోసం ముందుగా మనం ఒక చిన్న బాండీలో 4 ఆల్మండ్స్, 4 క్యాష్యూని డ్రై రోస్ట్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త నీళ్ళను కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఒక బాండీలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, నెయ్యి కాక వచ్చినాక ఒక చిన్న బౌల్ గుమ్మడికాయ తురుముని యాడ్ చేసుకుని ఫైన్గా కుక్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ప్యూరీని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. 1 నిమిషం అయిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసుకున్న రైస్ 1 బౌల్ వేసుకుని సరిపడా సాల్ట్ని వేసుకుని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి మొత్తం కలుపుకుందాం. మీ చిన్నారులకి కాస్త స్పైసీగా ఉండాలి, కారం తగలాలి అనుకుంటే కొద్దిగా పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసుకున్నాను కొద్దిగా. మొత్తం కలిసేలాగా తిప్పుకుని మరొక నిమిషం పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఇంకేముంది, మన చిన్నారుల కోసం గుమ్మడికాయల డ్రై ఫ్రూట్స్ రైస్ రెడీ అయిపోయినట్లే. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీ చిన్నారులకి ఈ రెసిపీ వండి పెట్టండి.
చూసారు కదండి ఈ డే 16 వెయిట్ గెయిన్ సిరీస్ని మీ అందరికీ నచ్చింది, అలాగే మీరు అందరూ సబ్స్క్రైబ్ అయ్యారు, లైక్ చేశారు అనేది నేనైతే ఆశిస్తున్నాను. ఇంకా మీరు లైక్ చేయకుండా ఉన్నా, సబ్స్క్రైబ్ అవ్వకుండా ఉన్నా సరే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. ఆల్రెడీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ డే 17 వెయిట్ గెయిన్ సిరీస్లో మీ అందరిని నేను కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.